హాయ్ హలో నమస్తే, నేను మీ రేజ్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ముందుగా అందరికీ రాఖీ శుభాకాంక్షలు. నేను ఇప్పుడు హైదరాబాద్ ఉన్నా. ఇప్పుడు పెద్ద చెల్లె దగ్గర పోతున్నా. పేరాన బిడ్డ హైటెక్ సిటీలో ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి అక్కడ రాఖీ కట్టించుకొని పూలమల్ల పోవాలి. పూలమల్ల పోయిన తర్వాతకి అక్కడ మా చెల్లె కడుతుంది. సూర్యాపేట నుంచి అత్తమ్మలు గిట్ట పూలమల్లలో పోతారు. అక్కడ అత్తమ్మ గిట్ట నాన్నకు పేరానకు రాఖీ కడతారు. ఈ వ్లాగ్లో మా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూడండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మా రూమ్ నుంచి అయితే నేను హైటెక్ సిటీకి పోతున్నా. ఎప్పుడే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చి 9:45 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో చూడాలి. ఇప్పుడే హైటెక్ సిటీ వచ్చిన. దాదాపు 45 నిమిషాలు పట్టింది. పూజకు ఫోన్ చేసిన ఇక్కడికి వస్తా అన్నది. ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర టెంపుల్ ఉందంట, అక్కడికి వెళ్ళి అన్నది. పూజ ర్యాపిడో బుక్ చేసుకొని వస్తా అన్నది. ఇప్పుడు మనం ఆ టెంపుల్కి వెళ్దాని. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చాను. వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా పూజ రాలేదు, వస్తుందంట. మనమైతే టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇప్పుడే పూజ వచ్చింది. ప్రదక్షిణాలు చేసినాం. 3 ప్రదక్షిణాలు చేసినాం. దేవుని దగ్గరికి గిట్ట పోయినాం. దండం గిట్ట పెట్టుకున్నాం, వచ్చినాం. ఇప్పుడు రాఖీ కడుతుంది పూజ. ఆ రాఖీ గిట్ట జెప్టోలో బుక్ చేసింది. అటు సైడు చెప్పనా? కట్టు, బిర్రునే కట్టు. థ్యాంక్ యూ. చల్ల ఉండు. పూజ రాఖీ కట్టి ఇక వెళ్ళిపోయింది హాస్టల్కి. ఆ టైం వచ్చేసి 11:30 అవుతుంది. నేను గిట్ట పూలమల్లకు వెళ్ళాలి కాబట్టి నేను గిట్ట తొందరనే వెళ్తున్నా. మళ్ళీ ఇక్కడ మెట్రో స్టేషన్ హైటెక్ సిటీలో మెట్రో ఎక్కితే ఎల్బీ నగర్ దిగాలి. అయిపోయింది. ఇప్పుడు పూలమల్ల పోయేసరికి దాదాపు సాయంత్రం అవుతుంది. చెల్లెతోనే రాఖీ కట్టించుకొని 12:30 కల్లా రూమ్కి వచ్చిన. రూమ్కి వచ్చి ఎమ్మటినే పోదాం అనుకున్నా. కాకపోతే అత్తమ్మళ్ళు చెల్లి గీడ పూలమల్ల పోయి రాఖీ కట్టి మళ్ళీ రిటర్న్ సూర్యాపేటకు వస్తారంట. అయితే నేను సూర్యాపేటనే రాఖీ కట్టించుకుంటా చెల్లితోటి. అందుకనే కొద్దిగా లేట్ అయినా పర్లేదని చిన్నగా రైస్ గిట్ట ప్రిపేర్ చేసుకొని వండుకొని తినిపోతున్నా. ఇప్పుడు టైము 2:30 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులో పోతున్నా సూర్యాపేటకి. మనం పోయేసరికి 5-6 అవుతుంది. సూర్యాపేటలో చిన్నగా రాఖీ కట్టించుకొని ఆ నుంచి పూలమల్ల పోవాలి. అత్తమ్మ వేరన్న నాన్నకు రాఖీ కట్టి మళ్ళీ సూర్యాపేటకు రిటర్న్ అవుతుంది. నేను అత్తమ్మల ఇంటికి పోయిన తర్వాత చెల్లెకి అత్తమ్మల ఇంటికి వచ్చి అక్కడ రాఖీ కడుతుంది నాకు.
ఇక్కడ నుంచి అయితే 2:20కి బయలుదేరుతున్నాం హైదరాబాద్ నుంచి. పెదనాన్న రాఖీ కట్టించుకోవడానికి సూర్యాపేటకి వచ్చిండు. అత్తమ్మ సూర్యాపేటలోనే రాఖీ కట్టింది. నాన్న కోసం ఇప్పుడు పోల్మల పోతుంది మళ్ళీ. పెద్ద రాఖీ తెద్దాం అనుకున్నా కానీ అయ్యే కట్టుకోవాలి. రాతార బిడ్డ గుడ్డ అన్నది కట్నా ఇది పెడదాం. నేను హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు 5:30కు వచ్చిన. ఇప్పుడు 7 అవుతుంది. అత్తమ్మల ఇంటికాడికి చెల్లి వచ్చింది. నేను ఇటు వచ్చిన అత్తమ్మల ఇంటికి. నిన్న చెల్లె రాఖీ కట్టేసరికి నైట్ 7:30 అట్లా అయింది. ఇక సూర్యాపేటలో వర్షం వచ్చింది బాగా ఫుల్గా. నేను ఇక సూర్యాపేట నుంచి పోల్మల పోలేదు. మళ్ళీ తెల్లారితే ఇక్కడ ఫ్రెండ్ గాని కొడుకుది 21 ఉంది. ఇక ఇక్కడనే ఉండి తెల్లారి చూసుకొని పోవచ్చు అని ఇక ఇక్కడనే ఉన్నా. అత్తమ్మ నైట్ బిర్యానీ గిట్ట తెప్పించింది, తిన్నాం అందరం. ఇక ఇద్దరు చెల్లెళ్ళు అయితే రాఖీలు కట్టారు. ఇక మీరు గిట్ట అనుకోవచ్చు, చెల్లెళ్ళు రాఖీలు కట్టారుగా ఏమి ఇచ్చినావు నువ్వు కట్నం కింద గిఫ్ట్గా, లేకపోతే ఏమి ఇచ్చినావు అని మీరు అనుకోవచ్చు. ఇక ఇద్దరికైతే మంచి డ్రెస్, నెరి ఎక్కువ కాకుండా నెరి తక్కువ కాకుండా నార్మల్ డ్రెస్ మనం అయితే కట్నం కింద ఇచ్చిన. అంటే చెల్లెళ్ళకి ఇస్తారు కదా రాఖీకి, అక్కడికి ఇచ్చిన. నా సొంత డబ్బులు అయితే కాదు, నాన్నోళ్ళు నాకు ఇచ్చినాయి, నేను ఇచ్చిన వాళ్ళకు. మొత్తానికైతే రాఖీ అయిపోయింది. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు టాటా, బై బై, సీ యూ, టేక్ కేర్.